చిత్తూరు జిల్లా అయినా అప్పుడమైతే అయినా అనేక మందన అయినా గారి పేరేమో అయినా పేరుందేవి గారు తండ్రి గారి పేరైతే ఆయన తిమ్మన్నరాజు గారు ఆ తల్లి గారి పేరుందేవికి ముందుగా ఎంతమంది జన్మాలయ్యారంటే 6 జన్మాలయ్యారండి. 6 కుమారులు జన్మాలయ్యిందట. ఈ 6 కుమారులు కూడా తల్లి పేరుందేవి ఆయన ఈ విధంగా జన్మాలిస్తూ ఉన్నదరా. బాబు పెద్దన్న గోవిందు ஒரு 2 ఎగరపాన ఎవరు జనమాలు ఎవరు జనమాలు రాజు జనమాలు రాజు జనమాలు ఎవరు జనమాలు ఎవరు ఎగరపాన ఎవరు జనమాలు రాజు జనమాలు రాజు జనమాలు ఎవరు జనమాలు రాజు ఎగరపాన ఎవరు జనమాలు రాజు జనమాలు తల్లి గారి పేరుందేవి గోవిందరాజుల వారికి చక్కగా జన్మాలిచ్చిందట. అది సూర్యగర్భంలో అయిన పెన్నడ రంగయ్య గారికి చక్కగా జన్మాలిచ్చి అలా 3వ గర్భంలో అయిన ఉప్పాడ వెంకన్న గారికి 4వ గర్భాన బెండపూడి వెంకన్న 5వ గర్భాన వేన వెంకటేశ్వర స్వామి 5వ గర్భాన అయిన వేన వెంకటేశ్వర స్వామి 6వ గర్భాన వరుస తిరిగి శ్రీ వాడపల్లి వెంకన్న ఇసుక దండిల్లో సక్రంగా ఎర్రచందన స్వరూపుడుగా పుట్టాడు అనమాట. ఆయన 6 కుమారులు కూడా తల్లి గారి పేరుందేవి అయినా ఏ విధంగా పెంచుతామన్నదరా. ఊరింత చక్కన తల్లి తల్లి ఆరుగురు కుమారుల్ని కూడా పాలించి పాలన పెంచి ముకెట్టి పాలన ఊపి దేశీ పాలన సక్రంగా ఎదగదీసిందరా. నోట నాటన పాలన ఎదిగీడికి వచ్చినప్పటికి సక్రంగా 18 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత తల్లి గారి పేరుందేవి ఆయన సక్రంగా సమబుజ్జిని వెతికి చేసి సక్రంగా పెద్దరికాలు ఇచ్చిందట. ఎవరి భార్యను వారు వెంట పెట్టిన సక్రంగా ఆయన ఎవరు రాజ్యాలు వాళ్ళు అలా ఏర్పాటు చేసి ఉంటూ ఉన్నారట. ఆయన తల్లి గారి పేరుందేవి ఎలా ఉన్నదరా. ఎక్కడ తల్లి కాలం పోయింది అసలాకాలం పోయి హసరాకాలం పోయి ముసలాకాలం పోయి అసలాకాలం పోయి ముసలాకాలం పోయి నాయనా తల్లి గారి పేరుందేవి ఎలా ఉంటుందిరా. కాలం పోయి ముసలకాలం వచ్చిందట. కాలం పోయి అలా నడికాలం వచ్చిందట. ఆయన 60లో 20 రవ్వమన్నట్టుగా ఆయన 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా తల్లి గారి పేరుందేవికి 20 ఏళ్ల వయసులో కలిగేటటువంటి కోరికలన్నీ కూడా కలుగుతా ఉన్నాయట. ఆయన ఆ తల్లి గారి పేరుందేవికి 7వ వెంకటేశ్వర స్వామి గర్భంలో ప్రవేశించే ముందు తల్లి గారి పేరుందేవి స్వప్నంలో కనపడి చెప్తా ఉన్నాడట. విధంగా చెప్తా ఉన్నాడు. మా జడబకి నా తల్లి జబకి పేరుందేవి గర్భంలో ప్రవేశ
ప్రవేశించే ముందు స్వప్నంలో కనబడి స్వాముల వారు తల్లి గారి పేరు దేవికి చెబుతా ఉన్నాడట. వయసులోని గర్భంలోనే పడతా ఉన్నాను అలాగే చెప్పి నువ్వు జడవకైనా తల్లి ఎడవకైనా తల్లి ఎడవనీకాలా గర్భమందని పడుతున్నానే తల్లి అమ్మ నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుడిని నేను పుట్టు భూలాకాలని కూడా నేను ఏదైతే తల్లి అలాగని చెప్పేసి ఆయన స్వప్నంలో కనపడిన ఆయన చెబుతా ఉన్నప్పటికీ ఆయన తల్లి గారి పేరు దేవి. ఆయన ఎప్పుడైతే ఆయన పులుపుకాయలు చింతకాయలు ఇవన్నీ కూడా పుల్లో కొన్నటువంటి వస్తువులన్నీ కూడా తినాలని చెప్పి కోరికలు తింటా ఉన్నప్పటికీ కోరికలు కలుగుతా ఉన్నప్పటికీ ఆ తల్లి గారి పేరు దేవికి అనుమానం ప్రారంభమైంది. ఆ అనుమానంతో ఆయన సక్రంగా ఆయన ఒకటి 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 రెండు మూడు అలా ఆయన మాసాలను ఆయన గడుచుకుంటూ వస్తామని అనమాట. ఆయన ఒరే ఒకటి రెండు పోయే మూడు గడియాలు రెండు పోయే మూడు గడియాలు మూడు రెండు పోయే ఐదు గడియాలు మూడు రెండు పోయే ఐదు గడియాలు ఏడు గడియాలు ఐదు రెండు పోయే ఏడు గడియాలు తొమ్మిదో మాసం వచ్చి తీరుతా ఉన్నప్పటికీ తల్లి గారి పేరు దేవి అలా బాధపడతా ఉందట. నాలుగురు కుమారులే కదా కళ్ళగన్నాను ఏడో ఓడేటి మని నాగర్భాన్ని పడుతుంటారని చెప్పేసి అలా కడుపు బరువెక్కిపోయినప్పటికీ ఆయన ఈది నుంచి ఈదికి ఈది నుంచి ఆ ఈదికి తిరిగేటటువంటి ఆడపడుచులందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా వేసుకుని నవ్వుకుంటా ఉన్నారట. ముసల్దానికి దసరా పండుగేటమ్మా ఈ తల్లి గారి పేరు దేవికి అంత పేరు దేవికి తల్లి పాట ఏమి లేదు ఈ వయసులో కూడా పేరు కలగని చెప్పేసి నలుగురు నాడు పోసుకుంటా ఉన్నప్పటికీ ఆయన ఆ తల్లి గారి పేరు దేవి ఆయన ఎలా ఇష్టవరా బాధపడిపోతా ఉందట. ఆయన ఎంతలా ఉన్న పోతానవరా బాబు ఎంతలా ఉన్నవరా ఆయన ఎంత బరువు ఉన్నావు నేను ఆరుగురు కుమారులు కల్లాను కానీ ఎన్నడూ కూడా ఇటువంటి బాధపడలేదురా నాయన అలాగని చెప్పేసి నేను ఆరుగురు కుమారులే కదా కలలు కన్నా ఇదేవాడు ఏంటి నాయన ఆయన గర్భాలు పడతాం ఏంటి అలాగని చెప్పేసి అలా బాధపడతా ఉన్నప్పటికీ ఆ గర్భంలో ఉన్నటువంటి మన స్వాముల వారు ఆయన ఆ తల్లి గారి పేరు దేవికి చక్కగా సెలవిస్తా ఉన్నాడట. తల్లి దయ్యాన్ని కదమ్మా దయ్యాన్ని కదమ్మా అయ్యో దయ్యాన్ని కదమ్మా నేను పుట్టు పూలకాలు దయ్యాన్ని కదమ్మా పుట్టి పూలకాలు దయ్యాన్ని కాదే తల్లి ఏమున్నమ్మా పుట్టు పూలకాలన్నీ కూడా నేనే ఏలుతాను తల్లి నువ్వు జరగొద్దే తల్లి అలాగా చెప్పేసి ఆయన చక్కగా సెలవిస్తా ఉన్నాడు మన స్వాముల వారు. ఇప్పుడైతే సెలవిస్తామన్నప్పటికీ ఆయన తొమ్మిదో ఉపవాసం వచ్చి తీరినప్పటికీ రాశీలందరూ కూడా ఆయన చక్కగా వద్దకు పిలిచిన చక్కగా బాధపడిపోతా ఉందట. ఇప్పుడైతే తొమ్మిదో మాసం వచ్చి తీరినప్పటికీ బాధపడిపోయిన ఆయన ఎప్పుడు ప్రారంభమైపోయి అలా బాధపడిపోతా ఉన్నప్పటికీ ఆయన దాసిని పిలిచి బాధను ఏ విధంగా చెప్పుకుంటా ఉన్నదరా ఆయన అయ్యో ఒక్కొక్కరే వచ్చేరే
దాసిలారా నేను 6 కుమారులకు జన్మాలు ఇచ్చాను కానీ అన్నట్టు కూడా ఇటువంటి బాధపడలేదే తల్లి పొత్తు కూడా పడతా కూడా తెగ బీకేస్తుంది తల్లి డెక్కలో పుడుతుంది ఎడోడెక్కలో నొప్పి వచ్చేస్తుందమ్మా నేను చూడడానికి కూడా ఓపిక లేదు కూర్చుంటే లేకపోతున్నానమ్మా దూరపానం తీసి తోలనకు తోడేసి నా చేతికి అందించినట్టయితే ఆ తోడాసరా తీసుకుని లేచే ప్రయత్నం చేస్తానమ్మా ఆ మంత్రసార్లు ఎక్కడ ఉన్నారో సక్రంగా పిలిచి మధ్య నుంచి నీళ్ళు ఇవ్వండి పిల్లలుగా చెప్పేసి ఆ బాధలన్నీ కూడా తల్లి గారి పేరు దేవి దాసిల దగ్గర చెప్పుకుంటా ఉందట ఈ బాధలన్నీ కూడా పై నుండి ఎవరాలకు ఇస్తా ఉన్నారా అమ్మబాయి సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా సక్రంగా శివులకించి ఆ దియ్యాచారకు దిగి తిరుపతిలో వేచేసి ఉన్నటువంటి తల్లి గారి పేరు దేవి వద్దకు సక్రంగా పురుళ్ళు పోయడానికి మంత్రసార్లై కాలమెత్తి మరి వస్తువు ఉన్నారట సక్రంగా వచ్చిన ఆయన దాసీలందరినీ కూడా సక్రంగా పలకరించి ఆ సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా తల్లి గారి పేరు దేవికి నైనా సక్రంగా పురుళ్ళు పోస్తా ఉన్నారట ఆ పురుళ్ళు పోస్తూ ఉన్నప్పటికీ ఆయన 7వ గర్భాల తల్లి గారి పేరు దేవికి జన్మాలు అవుతా ఉన్నారా ఆయన పుట్టు మసలతోటి నల్లాట ఇక్కడ రమణ మసలతోటి నల్లాట ఇక్కడ రమణ సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా దియ్యచ్చారు ఇద్దరు సక్రంగా సాగొచ్చి మంత్రసాలే అవతారపెట్టిన ఆయన పుళ్ళు పోస్తూ ఉన్నప్పటికీ ఆయన 7వ గర్భాన ఆయన ఈ కలియుగదైమ 7 కొండబడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన పుట్టమచ్చలతోటి పులుగోలుతోటి నల్లటి శ్రీ వెంకటేశ్వర స్వామికి సక్రంగా జన్మాలిచ్చింది గోవింద నువ్వు పుట్టగానే శ్రీ వెంకటేశ్వర నువ్వు పుట్టగానే శ్రీ వెంకటేశ్వర నల్లవాడు 7 కొండవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన కాళ్ళంత పొడుగున ఆయన సక్రంగా చేతులతోటి చక్రాలతోటి ఆయన నల్లటి శ్రీ వెంకటేశ్వర స్వామికి 7వ గర్భాన జన్మాలు అయ్యాడు అనమాట ఆయన స్వాముల వారిని తల్లి గారి పేరు దేవి ఆయన జన్మాలైన తర్వాత ఏం కాయించారు ఆయన